చేస్తున్న నిరసనకు సంబంధించి మిత్రులారా, గత 44 రోజుల నుంచి ఈ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు, లాయర్స్ అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. బాయ్కట్ తర్వాత రిలే న్యాయదీక్ష. ప్రధానంగా ఈ సమస్య న్యాయవాదులే కాకుండా ఇది ప్రజల సమస్య కూడా. ఏ విధంగానంటే ఈ భూ యాజమాన్య హక్కు చట్టం అనేది దీనివల్ల కోర్టుల పరిధి నుంచి సివిల్ వివాదాలన్నీ కూడా రెవెన్యూ పరం చేస్తారు. రెవెన్యూ పరం చేయడం వల్ల ఇవి కోర్టు పరిధిలో ఇప్పటికే కొంత విశ్వాసం ఉన్నది. రెవెన్యూ యంత్రాంగం మీద విశ్వాసం లేని పరిస్థితి ఉన్నది. మొత్తం అవినీతిమయంగా రెవెన్యూ యంత్రాంగం ఉన్నది కాబట్టి ఈ రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటుంది. అదేవిధంగా ఆధిపత్య శక్తులు ఏదైతే ఉంటాయో ఆయా పార్టీకి సంబంధించిన ఆధిపత్య శక్తులు వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు వినే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగే విధానం ఉండదు. ఒకటి. రెండో విషయం వచ్చేటప్పటికే వీళ్ళకి సరైనటువంటి న్యాయ వ్యవస్థ మీద సరైనటువంటి అవగాహన కానీ శాస్త్రబద్ధమైనటువంటి ఆలోచన కానీ వీళ్ళకి ఉండదు. రెండవది. మూడో విషయం వచ్చేటప్పటికీ ఇక్కడ ఈ చట్టంలో టైటిలింగ్ ఆఫీసర్ అని చెప్పేసి అక్కడ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ TRO అంటారు. ఈ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పర్మిషన్ తోటి పొలాలు అమ్మాలన్నా, స్థలాలు అమ్మాలన్నా, కొనాలన్నా అన్నిటికి కూడా ఇతర పర్మిషన్ కావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది ఒకటి. తర్వాత కోర్టుకి వివాదాలని హైకోర్టుకి వెళ్ళాలంటే టైటిలింగ్ TRO యొక్క పర్మిషన్ తోటే హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి TRO అనే వ్యక్తికి ఎటువంటి అర్హతల్ని పొందుపరచడం జరగలేదు. కాబట్టి ప్రభుత్వంకి అనుకూలమైన వ్యక్తి TROగా ఉంటే ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. ప్రధానమైన విషయం ఈ చట్టం సంబంధించిన దాంట్లో ఇప్పుడు 3 నెలల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోడీ ఆ 3 నెలల చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించడంలో వాడు నిర్మించుకోవడం జరిగింది. దీని ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు ఇది ఉపయోగపడేట్టుగా ప్రయత్నం చేయటము. కార్పొరేట్ శక్తులు కంటే వాళ్ళ భూములు కోర్టులో పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ లేకుండా సజ్జల పేరుతోటి లేకపోతే రకరకాల కార్పొరేట్ల యొక్క పరిశ్రమల పేరుతోటి వాళ్ళకి అప్పచెప్పడం కోసం మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన చట్టం ఇది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అనంగులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రాయలసీమలో కానీ అటు ఉత్తర కోస్తాలో కానీ కొన్ని వేల ఎకరాల భూమిని వాళ్ళ చట్టబద్ధం చేసుకోవడానికి రెవెన్యూ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొస్తానంటే ఒక బలమైన అభిప్రాయం ప్రజల్లో ఇవాళ ఉన్నది. కాబట్టి కేవలం ఇది న్యాయవాదుల సమస్య మాత్రమే కాదు. వాళ్ళ ప్రజలు తమ స్థిరాస్తుల్ని వాటిని కాపాడుకోవాలంటే ఇళ్ళు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ ఇవాళ వాళ్ళ చేతులు లేని పరిస్థితి. ప్రభుత్వాల మీద ఆధారపడాలి, రెవెన్యూ మీద ఆధారపడాలి. కాబట్టి ప్రజలకి భద్రత లేని ఒక వాతావరణం ఇవాళ ఉంటుంది. తద్వారా ప్రజల మధ్య వివాదాలు, ప్రజల మధ్య మనశ్శాంతి లేకుండా పోయే పరిస్థితి, ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఇవాళ ఉంటుంది. ప్రభుత్వం ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరితో సంప్రదించకుండా, న్యాయాధిపతులతో సంప్రదించకుండా ఏకపక్షంగా దొడ్డిదారిన ఈ నల్ల చట్టం తీసుకురావడం అంటే ఇది ప్రజా వ్యతిరేక చట్టం. ప్రజలకు ఇది ఉపయోగపడదు. కాబట్టి దీని రద్దు కోసం వాళ్ళ ప్రజా సంఘాలు కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకి అంబేద్కర్ భవనంలో మొత్తం గుంటూరులో ఉన్న జిల్లా స్థాయి ప్రజా సంఘాలు మొత్తం కూడా ఒక కమిటీకి ఏర్పడ్డారు. ఆ కమిటీకి నన్ను కన్వీనర్గా ఎన్నుకున్నాను. నా పేరు సురేష్, న్యాయవాదిని. కాబట్టి ఇవాళ సాయంత్రం 4 గంటలకి అంబేద్కర్ భవనంలో ఈ సమావేశం జరగబోతున్నది. లాయర్లు చేస్తున్న ఆందోళన, ఇటు ప్రజా సంఘాలు కూడా రెండు కోయిన్సైడ్ చేసి భవిష్యత్తులో దీన్ని మరింత ఉధృతం చేయడం కోసం సాయంత్రం జరగబోతున్న సమావేశంలో నిర్ణయాలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలకి నష్టం జరిగి, న్యాయ వ్యవస్థకి నష్టం జరిగి, న్యాయవాదులకు కూడా నష్టం జరిగేటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయాలి, ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. మిత్రులారా, చేస్తున్నటువంటి పోరాటం ఇది ఇప్పుడు చేస్తున్నది కాదండి. గత 45 రోజుల నుంచి కూడా న్యాయవాదులు వృత్తి కూడా వదిలేసి ఈ చట్టం మీద, అత్యంత దుర్మార్గమైనటువంటి రెవెన్యూ చట్టం మీద న్యాయవాదులు పోరాడుతున్నారు. అయినా కూడా గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం. కనీసం ఈ చట్టం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలి. కనీస అవగాహన కూడా కల్పించకుండా ఇది ఒక చీకటి జీవోలు తీసుకొచ్చి ప్రజల నెత్తిన ఇటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలని తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్కి త్వరలోనే ప్రజల ద్వారానే, ఓటు ద్వారానే బుద్ధి చెప్తారు. మరి కనీసం ఇటువంటి 45 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా అవగాహన కల్పించకపోవడం అనేది అది ఎంతవరకు సమంజసమో చెప్పాలి. మరి ఇటువంటి చట్టాలని తప్పనిసరిగా రద్దు చేయాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఈ చీకటి జీవోల్ని అంతమొందించేలాగా న్యాయవాదులు అలుపెరగని పోరాటం చేస్తారని ఈ సభా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.